3 రోజులుగా జగదీగుట్ట నుంచి ఫోన్లు వస్తున్నాయి. మా విశ్వాసాల మీద దాడి జరుగుతుంది. ఎందుకో ఈ ప్రభుత్వానికి మరి ఏం ఆలోచిస్తుండ్రో ఏం పోయే కాలము కానీ గుళ్ళకు నోటీసులు ఇచ్చిందని నేను నిన్ననే వచ్చిన. మీరే వస్తా అంటే నేనే వస్తా ఇక్కడికి అని చెప్పిన. మీ సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ తప్పకుండా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడ ఉంటారు. వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా మాటను యథాతథంగా తూచా తప్పకుండా తీసుకుపోయి ముఖ్యమంత్రికి నివేదిస్తానని చెప్పి ఆశిస్తున్నా. మిత్రులు శేఖర్ యాదవ్ గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, మహేంద్ర గారు, రమేష్ గారు, శంకర్ గారు, మా వేణుగోపాల్ రెడ్డి గారు, సుధా గారు, అందరికీ పేరు పేరున పనులందరికీ, ఇది ఇవాళ ఏర్పడ్డ జగదీగుట్ట కాలనీ కాదు, ఇది పేదోళ్ళ అడ్డా. ఉన్నవాడేవాడు జగదీగుట్టకు వచ్చి ఓ 50 గజాలు ఇల్లు కట్టుకుంటామంటే కూడా రారు, ఫ్రీకి ఇస్తా అంటే కూడా రారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవాళ తెలంగాణ కావచ్చు, లేదా దేశంలో అది బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఎక్కడన్నా ఆ గడ్డ ఆయనకు ఉపాధి కలిగించకపోతే పొట్ట చేత పట్టుకొని వస్తే ఉపాధి కల్పించే గడ్డ నా జగదీగుట్ట గడ్డ. వీళ్ళెవరు 500 గజాలు 400 గజాలు లేవు, 30 గజాల నుంచి 80 గజాల వరకు నానా తిప్పలు పడి ఒక తరం, ఏ తరం అయితే పొట్ట చేత పడుకొని వచ్చిందో ఆ తరం కూరగాయలు అమ్ముకొని, ఆటో నడుపుకొని, పండ్లు అమ్ముకొని, కంపెనీలలో నౌకరీ చేసి 10 ఇళ్లల్లో అంట్లు తోమి, 10 ఇళ్లల్లో బట్టలు ఉతికి, 10 మందికి క్షవరం చేసి ఇవాళ ఇక్కడ గుడ్డు నిలుపుకున్నాను. వాళ్ళు ఒక్క తరం కష్టపడితే ఆ ప్లాస్టిక్ షీట్లు పోయి, ఆ రేకుల షీట్లు పోయి, కొంచెం తక్కువ, ఆ రేకుల షీట్లు పోయి కలిగిన వాళ్ళు 1 ఫ్లోర్ వేసుకున్నారు, 2 కొడుకులు ఉంటే 2 ఫ్లోర్లు వేసుకున్నారు, కొంచెం కలిసి వస్తే 3వ ఫ్లోర్కి వేసుకున్నారు. ఇది వాళ్ళ జీవన వ్యవస్థ. ఏ ఊరికన్నా పోను, ఒక జగదీగుట్ట కాదు. నేను ఈ పార్లమెంట్కి వచ్చిన తర్వాత నాకు అంతకుముందు తెలంగాణ ప్రాంతంలో అది పోషమ్మ గుడో, మైసమ్మ గుడో, మారమ్మ గుడో, పద్మశాలిల మార్కండే గుడో, నా రజక సోదరుల మన మడలే గుడో, పెద్దమ్మ గుడో, ఎల్లమ్మ గుడో, విశ్వకర్మల గుడో, ఇట్లాంటివి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేను ఈ 9-10 నెలల్లో. ఏ రాష్ట్రానికి సంబంధించిన విశ్వాసం, ఏ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవాలు కోకొలుగా ఉన్నాయి. ఇక్కడ ఈ గుట్ట మీద ఈ పేదోళ్ళంతా కలిసి న్యాచురల్గానే అన్ని కులాల సమాహారం కాబట్టి, ఇది యాదవులు ఉండొచ్చు, పద్మశాలు ఉండొచ్చు, గౌడ్స్ ఉండరు, ముద్రాలు ఉండరు, ఇక్కడ విశ్వకర్మలు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇక పేదోళ్ళ అడ్డ. కులం ఏదైనా కావచ్చు కానీ అందరైతే పేదోళ్ళే. పక్క ఇక్కడ ఉన్న రెడ్లు, ఈ రెడ్లు ఉన్నా కూడా పేద రెడ్లే ఉన్నారు తప్ప ఉన్న రెడ్లయితే లేరు ఇక్కడ. ఇది పేదోళ్ళ అడ్డ. వాళ్ళు పాపం రెండో జనరేషన్, ఒక జనరేషన్ అయిపోయింది, ఒక జనరేషన్ ఏమో ఇల్లు కట్టుకునేది ఇంతంతా పిల్లగాళ్ళని చదివించుకున్నారు. రెండో జనరేషన్ ఏమనుకున్నారంటే ఇక బరకత లేకపోయా, మనకు మంచి జరగాలి కదా, మన కులదైవం కావాలి కదా అని చెప్పి ఊళ్ళో ఎట్లయితే చిట్టీలు వేసుకొని డబ్బులు జమ చేసుకుంటారు, రూపాయి చందా వేసుకొని గుడి కట్టుకుంటారు, గదే పద్ధతిలో ఇక్కడ పేదోళ్ళు కూడా మేము మంచిగా బతకాలి, మా కులదైవాన్ని పెట్టుకోవాలి, మా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి
ఏం కష్టపడరు? 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు మన కులంలో కలిగిన వాళ్ళు ఎక్కడైనా బయట ఉంటే వాళ్ళ దగ్గర పోయి భద్రాడుకొని ఇంత చిట్టి చంద రాయించుకొని కట్టుకున్న గుళ్ళు ఇవి. కట్టుకున్న గుళ్ళు ఇవి. ఒకవేళ నిజంగా కనుక ఈ జగన్గుట్టలో ఈ గుళ్ళ కాంప్లెక్స్ కనుక లేకపోయి ఉంటే ఇవి కూడా కబ్జాకు గురయ్యేది. ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళడానికి, తన విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి ఇక్కడ ఏమీ ఉండేది కాదు. ఇది కూడా ఒక కాంక్రీట్ జంగల్లాగా ఉండిపోయింది. ఇవాళ అంతో ఇంతో ఈ జగన్గుట్ట మీద మిగిలిన ఈ 50 ఎకరాలు 100 ఎకరాలు క్షేమంగా ఉందంటే కుల సంఘాలు పెట్టుకున్న గుళ్ళ పుణ్యమే తప్ప వేరే వాళ్ళ పుణ్యం కాదు. రెండవది, ఇంకా ఇప్పుడు గుళ్ళ పేరట ఆక్రమించుకొని అమ్ముకునే దౌర్భాగ్యుడు ఇక్కడ లేడు నాకు తెలిసి. ఎందుకంటే దేవునితో పెట్టుకోండి, దొంగ కూడా దేవునితో పెట్టుకోడు. ఇప్పుడు మంచి జరగదని చెప్పి భయపడతారు. కానీ ఎందుకో మరి ఈ పార్లమెంట్ మీద ప్రాతినిధ్యం వహించిన మా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ గుళ్ళతో గోక్కునే ప్రయత్నం చేస్తుండేందుకు అర్థం కాలేదు. ఎప్పుడు కూడా ధర్మంతో గోక్కోవద్దు, ధర్మంతో గోక్కోవద్దు. ప్రజల విశ్వాసాలను కించపరచద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. రాజ్యానికి ఈ 3 లక్షలు ఉండాలి. విశ్వాసాలతో చెలగాటమాడినోడు, పేద ప్రజలతో గోక్కున్నోడు ఎప్పుడు ముందట పడడు అనే చరిత్ర చదువుకో ముఖ్యమంత్రి గారు అంటున్నాడు. ఈ మధ్య చర్చ జరుగుతుంది అక్కడక్కడ. ఏమాయి ఈటలాందని అంటూ పడుకుంటుండా లేదా? తెల్లాలు లేస్తే ఏదో ఒక సమస్య మీద పోతూనే ఉన్నాడు. మనం అనుకోకముందు ఆయన తెలుస్తాను పోతాను అక్కడ అడ్డ పెడతాడు అంటాడు. నేను ఉండేది ఎందుకు? నేను ఇక్కడ హామీ ఏమిచ్చినా అంటే నా ప్రజలకు కాలుకు ముళ్ళుడితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పినాడు. ఇప్పుడే గుర్తు చేసుకుంటూ వస్తున్నాను. ఆ చౌరస్తాలో ఇసుక పోతెరాలని జనంతో తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు ఉవ్వెత్తులు లేపిన గడ్డ ఇదే గడ్డ. కారణం ఎక్కువ ఆనాడు తెలంగాణ బిడ్డల అడ్డ కాబట్టి. ఇది వరంగల్లో, మహబూబ్నగర్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు గివిల్లే ఉంటారు. జగద్గిరిగుట్టకు అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులు ఉంటాయి. బంద్ చేయి అభిషేక్, బంద్ చేయి. జగద్గిరిగుట్టకు బస్సులే ఉంటాయి. మహబాద్కో బస్సు ఉంటుంది, కరీంనగర్కో బస్సు ఉంటుంది, జగిత్యాలకు బస్సు ఉంటుంది. ఏంటంటే అడ్డ ఇది. ఇప్పుడు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు, మా వాళ్ళు, మా జగద్గిరిగుట్ట వాళ్ళు గా హైటెక్ సిటీ దగ్గర ఓ 50 ఎకరాల భూమి కబ్జా పెట్టుతున్నారా? ఇవాళ నేను అంటున్నా, మీరు ఈ 15 నెలల కాలంలో గతంలో ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు ఎక్కడ భూములు ఆక్రమించుకున్నారు, ఏం కొల్లగొట్టిండ్రు? ఇవాళ మీ 15 నెలల కాలంలో బ్రోకర్లు ఎట్లా వాలిపోయిండ్రు, మీ దగ్గర బంధువులు ఎట్లా వాలిపోతున్నారు? నేను దాని గురించి అడుగుతలేను. మేము అంటుందల్లా రంగనాథ్ని తెచ్చిపెట్టుకున్నాము. నేను రంగనాథ్ పర్సనల్ వ్యతిరేకంగా, ఎందుకంటే మా దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేసి మంచిగా ఉండే మా వరంగల్లో. మరి ఎందుకు ఎక్కడ శని పుట్టిందో కానీ ఆయన తీసుకొచ్చి ఇలా పడేసుకున్నాడు. ఈయనకు ఆయనకి ఇద్దరికి శని వచ్చింది. నువ్వు నిజాయితీ పరుడుగా కావచ్చు కాక, నిజాయితీ ఆఫీసర్గా కావచ్చు కాక, కానీ నీవు చేస్తున్న బాధ్యత ఏందో ఒకసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా రంగనాథ్ గారు అని అడుగుతున్నాను. ఇవాళ హైడ్రా ఎంతమందిని కంటి మీద కొనుక్కులు ఎక్కడ చేసింది, ఎంతమంది అనారోగ్యం పాలు చేసింది, ఎంతమంది ఇండైరెక్ట్గా చనిపోయిండ్రు. నీ పక్కకే కదా కూకడపల్లి నల్ల చెరువు, నీ పక్కకే ఉన్న నల్ల చెరువులో ఒక బుచ్చమ్మ అనేటువంటి కుటుంబం 3 కొడుకులు లేక 3 బిడ్డలే ఉంటే తనకున్న ఆ పట్టా భూమిని 3 బిడ్డలకు సమానంగా పంచితే నీ హైడ్రా వచ్చి వాళ్ళ లీజుకి ఇచ్చిన భూములలో కట్టుకున్న షెడ్ కూల్చివేస్తే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలు ఇంటికి వచ్చి బుచ్చమ్మ మీద ఒత్తిడి చేస్తే, అయ్యో మమ్మల్ని మోసం చేసినామని చెప్పి అత్తను ఒత్తిడి చేస్తే బాధ భరించలేక, అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న బిడ్డ బుచ్చమ్మ యాదవ్ ఈ నల్ల చెరువు కాడ కాకుకొడిపోయింది. ఈ సావు సర్కారు తెచ్చిపెట్టిన సావు. దాని బాధ్యత ప్రభుత్వమే వహించాలి, దాని బాధ్యత రంగనాథ్ గారు భావించాలి. గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఎన్ని 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం పేదోడు ఎక్కడొచ్చి అడ్డ పెడతాడు? జనం లేని కాడ, ఎవడు ఈ గుడి చేసుకుంటే పీకేని కాడ
ఆనాడు ఆ భూములకు 500 రూపాయలకి ఎకరం, 1000 రూపాయలకి ఎకరం ఉన్న భూములు కూడా ఉంటాయి. చెట్లు చేమలున్న కాడ, గుట్టలున్న కాడ, రాళ్ళున్న కాడ, చెరువుల పక్క పంటి వరదలచ్చి మునిగే కాడ పేదలు కట్టుకునే ఇల్లు. అనేక సంవత్సరాల ప్రాసెస్లో ఆ పేదోళ్ళకి పట్టాలు ఇచ్చారు. బాగా చెప్తా, ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద పట్టా రెగ్యులేట్ చేసుకున్నారు, బిల్డింగ్ రెగ్యులేషన్ కింద రెగ్యులేట్ చేసుకున్నారు. ఇవాళ గవాలకు 50 ఏళ్ళ క్రితం కట్టుకొని ఉంటున్నారు. 2 అంతస్తులు 3 అంతస్తులు ఉన్న వాళ్ళకు ఇప్పుడు హైదరాబాద్ కూలగొడతా అని చెప్పి నోటీసులు ఇస్తే ఎంత వేదన ఉంటుందో. 3 నెలలు కొట్లాడినా, 3 నెలలు తెల్లాలేతే పొద్దుతే 3 నెలలు కొట్లాడితే గప్పుడు సమాజానికి అర్థమైంది, ఓహో ఇది అంత అన్యాయం జరుగుతుందని చెప్పి అర్థమైంది. సమాజం కన్నెర చేసింది కాబట్టి ఇలా హైడ్రా ఆ డ్రామా ఆగింది అక్కడ. మూసి నది పైన కూడా గిట్టే చేసింది. మేమేం వ్యతిరేకం కాదు, మేము అంటున్నాం ఏ వాడకట్టులో మురికి నీళ్లు ఓపెన్గా పారడానికి వీలు లేదు, ఆ కంపు రావడానికి వీలు లేదు. ఇవాళ ఆ మురికి కాలువ పట్టి పక్క ఉంటున్న ఇల్లు అన్నం వండి కూడా గదే వాసన వస్తుంది, మంచిది కాదు. మంచిగా చేయి వద్దంటారమ్మా. మంచి మురికి కాలువలు అండర్ గ్రౌండ్ కట్టు. మూసిని మంచి బ్రహ్మాండంగా ఉన్నటువంటి మూసి ఏదుందో దాంట్లోకి పోయే ప్రతి సుక్క మంచిగా నువ్వు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి పంపు. మేము కూడా అంటున్నాం ఈత కొట్టాలి మా మూసి నదిలో అని చెప్పి. మేము కూడా అనుకుంటున్నాం 100 ఏళ్ల క్రితం నాడు ఆ మూసి నదిలో శనిమంతా ఒక నీళ్ళెట్టు తాగినామో పాల నీళ్ళు. మేము కూడా అట్లా అనుకుంటాం. ఆపు జీడిమెట్ల విషం నీళ్ళని ఆపుతాను. అవి ఆపే తెలివి లేదు, ట్రీట్మెంట్ ప్లాంట్ నడిపే తెలివి లేదు. ఇవాళ మూసీ నదిలో అటుపక్కకి ఇటుపక్కకు 1000 ఫీట్లు అటుపక్కకు 1000 ఫీట్లు ఇటుపక్కకు పేదలు కట్టుకున్న ఇళ్ళన్ని కూడా గుంజుకొని మంచి మల్టీప్లెక్స్ నిర్మాణం చేయాలని చెప్పి పెద్ద అత్తారు చేసిండు. దాని వెనుక ఎంత విషాదం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. చాలామంది ఏమనుకుంటుంటే ఇంట్లో బదులు ఇల్లు ఇస్తా అంటాడు. అరే ఇక్కడ మెదడు ఉందా నీకు? ఇల్లు బదులు ఇల్లు ఇస్తా అంటే ఇక్కడ ఈ అడ్డం మీద ఉన్నాడు. ఈ జగద్గురుట ఉంటాడు ఇక్కడే అడ్డ మీదకి పోయి ఎక్కడ కూలి చేసుకోనో అలవాటు పడ్డాడు. ఇక్కడే పళ్ళ దుకాణం ఉంటుంది ఎక్కడో, ఇక్కడే కూరగాయల దుకాణం ఉంటుంది ఎక్కడో కంపెనీలో పని చేసుకుంటాడు. ఈయనని తీసుకుపోయి చక్కగా తీసుకుపోయి ఇక్కడ 10 లక్షల ఇల్లు విలువని తీసుకుపోయి ఇంకెక్కడో గడికేస్తారు అవతల 20 లక్షల రూపాయలు అయితే ఏం కావాలి వాళ్ళ బతుకు అంటున్నా. చేపను నీళ్ళకి వెళ్ళి బయటకి బతాలి. ప్రజలు ఏ పూటకు ఆ పూట రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు వాళ్ళ గూడు చెదిరిపోతే ఎంత బాధపడతారో వాళ్ళ ఉపాధి చెదిరిపోతే కూడా అంతే బాధ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఇది నీకు అర్థం కాదు, ఇది నీకు అర్థం అవడానికి ఆస్కారం లేదు. నేను ఇస్తా కదా డబుల్ బెడ్రూమ్. ఇవాళ నేను చూస్తున్నా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడైతే ఇచ్చిండ్రో ఆ డబుల్ బెడ్రూమ్లో పక్క పంటి ఎక్కడ పట్టణాలు లేవు, బయట ఉంటారు. డీసీఎంలు వచ్చి ఆటో ట్రాలీలు వచ్చి ఇవాళ అడ్డ మీద కూలీలాగా రోజు ఎక్కించుకొని పోతారు వాళ్ళని. దొరికినాడు దొరుకుతుంది, లేకపోతే లేదు. అనేక మంది అప్పుడప్పుడు ఆ ఆటోలు బోర్లపడి డీసీఎంలు బోర్లపడి చచ్చిపోతున్న మనుషులు కోకొలు ఉన్నారు. ఇలా ఏడుస్తారు వాళ్ళు. తలుగు బట్టి ఉన్నని బరిన కొన్నటైంది సారు. ఇల్లు కోసం దిక్కుమాలి ఇల్లు కోసం వస్తే ఉపాధి దూరం అయిపోయిన సార్ అంటారు. ఊళ్ళలో చూస్తాం, ఇక్కడ కూడా చూస్తాం. ఇది కురుమల్ల వాడ అంటారు, ఇది గొల్లల వాడ అంటారు, ఇది చాలోల వాడ అంటారు, ఇది తెరువల వాడ అంటారు. ఇది ఇక్కడ కూడా అట్లే ఉంటుంది. ఇలా ఇగో ఈ వరంగల్లో వాడ సార్, ఇది కరీంనగర్ హుస్నాబాద్లో వాడ సార్, ఇది ఇట్లుంటాయి. గంత అల్లుకొని బతికేటువంటి ఈ సమాజాన్ని వీళ్ళు రకరకాల పద్ధతులు మనకు ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే ఇవాళ హైడ్రా మూసి అనేకం జరిగినాయి ఇక్కడ. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే మీకు చెప్తే ఉడవదు. రాజకీయం కోసం నేను మాట్లాడతాను కానీ కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములు, ప్రభుత్వపరమైన భూములు కబ్జా పెట్టే దుర్మార్గులను వదిలిపెట్టి ఈ పేదల జోలికి వస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతున్నాను. ఇది మంచిది కాదు. ఏమంతోడైనా గోక్కో, కానీ పేదల జీవితాలతో గోక్కునే ప్రయత్నం చేయకు. మంచిది కాదు ఇది. మేము నీ గవర్నమెంట్ 5 ఏళ్ళు కొనసాగాలని కోరుకుంటున్నాం. 15 నెలలు గడిచిపోయింది. ఇంకా 3 సంవత్సరాల 9 నెలలు మంచిగా పరిపాలించాలని చెప్పి కోరుకుంటున్నాం. నీకు మేము వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం వల్ల నువ్వు ఎక్కడో కూర్చొని నీ అధికారులకు ఆదేశాలు ఇస్తే ఇవాళ మా పేదల ఉసురు పోసుకుంటున్న ఈ దుర్మార్గ పద్ధతుల మీద మాత్రమే మా కొట్లాట అంటున్నాం. మేము ఇవాళ అయ్యగారు కన్నీళ్ళు పెట్టడానికి స్పందించావు. కొన్ని వేల మంది కన్నీళ్ళు పెట్టి ఉన్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి. కలెక్టరేట్లలో తిరిగి
నా భూమికి పట్టా రాలేదని, నాకు పెన్షన్ రాలేదని, నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని కన్నీళ్ళు పెట్టడమే కాదు, మందు డబ్బాతో చనిపోయినటువంటి అనేక కుటుంబాలున్నాయి. ఏం స్పందిస్తున్నావు మిస్టర్ రంగనాథ్? నీకు ఒక్క ఏడు బాగానే ఇలా స్పందించి వస్తావు అంటున్నావు కదా, ఇవన్నిటి స్పందన ఉందని గవర్నమెంట్కి? ఎంత తిరుగుతాం మనం ఒక్కొక్క సమస్య మీద? అసలు నీకు కింద ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? నేను తప్పకుండా మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్య చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కటే నేను హెచ్చరిక చేస్తున్నా, 17 గుళ్ళు అక్కడ నోటీస్. నేను ఎంత వింత సమస్య అంటే, ఎంత నవ్వుకున్నా అంటే ఎంత తెలివిలేని వాళ్ళు అంటే వీళ్ళు. అలవాల్లో 1965లో ఒక లేఅవుట్ చేసి కాలనీ ఏర్పడ్డది. 1965 అంటే 35 + 20 ఎంత? 60 ఏళ్ళ క్రితం ఏర్పడ్డది. అక్కడ ఒక పురాతన టెంపుల్, టెంపుల్ కూడా నోటీస్ ఇచ్చిపోయింది. హైదరాబాదు నోటీస్ అంటే అది తీసుకోదు కాబట్టి, గుడి అమ్మవారు తీసుకోదు కాబట్టి దాని గోడ కంటిసిపోయింది. ఓ గంత ప్రబుద్ధులు వీళ్ళు, గంత గొప్ప నడుస్తుంది హైడ్రా. రంగనాథ్ గారు ఆలోచన చేసుకో. అందువల్ల నేను మీకు ఒక మాట ఇస్తున్నా, తప్పకుండా సోయున్న ప్రభుత్వం అని అనుకుంటున్నా, మీ జోలికి రాదని అనుకుంటున్నా, జ్ఞానం ప్రివేల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. మా పురాతన, మా సనాతన ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే, మా విశ్వాసాల మీద కొట్టే ప్రయత్నం చేస్తే, నువ్వు కూల్చేది మా గుళ్ళు కాదు, కూల్చేది మా విశ్వాసాన్ని కూల్చబోతున్నావు. నువ్వు కూల్చేది కాంపౌండ్ వాళ్ళు కాదు, నీ కూల్చేది మా గుండెల మీద గుద్దబోతున్నావు అనే విషయం మర్చిపోకండి. నువ్వు అనుకుంటున్నావు అది గోడ అని, అది గోడ కాదు. మేము తెలంగాణ ఉద్యోగం కూడా కట్టినాను, మా ప్రజలు చింపేసినప్పుడు అన్నాం మేము, అరే అవి ప్రజలు కాదురా బిడ్డ, అవి వట్టి కాగితాలు కాదురా బిడ్డ, మా శ్రీకాంతాచారి యొక్క ఆత్మ బలిదానం ఉంది ఆ కాగితాలు చెప్పాను నేను. అనేక మంది తెలంగాణ అమరుల బలిదానం ఉందని చెప్పినాం. ఇవాళ ఇక్కడ కూడా నా జగద్గుట్టలో నీవిచ్చిన 17 గుళ్ళకు నువ్వు కూలగొడుతున్న కాంపౌండ్ వాళ్ళు అవి సున్నం ఇటుకలను నువ్వు అనుకుంటున్నావు. అది మా విశ్వాసం, అది మా ధర్మం. మా విశ్వాసంతో, మా ధర్మంతో చెలగాటమనే ప్రయత్నం చేస్తే నీ అంతు చూస్తుంది తెలంగాణ సమాజం. గుర్తుపెట్టుకో. జగద్గుట్ట కాదు, జగద్గుట్టకు కరీంనగర్తో సంబంధం ఉంది, జగద్గుట్టకు వరంగల్తో సంబంధం ఉంది, జగద్గుట్టకు నల్గొండతో సంబంధం ఉంది. జగద్గుట్ట ఓ మినీ ఇండియా. అందువల్ల మీరు పిచ్చి వేషాలు బంద్ చేయండి, మంచిది కాదని. ఇది ఓటమి గెలుపు కాదు, అహంకారం మంచిది కాదు. నీకు ఎవడిచ్చింది ఈ అధికారం? ఆఫ్టర్ ఆల్ ఇది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు, నీ అమ్మిచ్చింది కాదు, మీ నాన్నిచ్చింది కాదు. ఇది నా ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే నీకు ఆ కుర్చీ వచ్చింది. గుర్తుపెట్టుకో. నీ కుర్చీ పీకే అధికారం మళ్ళీ మా ప్రజలకే ఉన్నది బాబు. రాచరికం కాదు, నిజాం సర్కార్ లాగా తాత పోయిండు, తండ్రి పోయిండు, కొడుకు వచ్చేది కాదు బిడ్డ. 5 ఏళ్ళే గుర్తుపెట్టుకో. ఇది 5 ఏళ్లకు నీకు అధికారం ఇస్తే, ఏ అధికారం ఇచ్చిందో ఆ ప్రజల మీదనే నువ్వు దుర్మార్గం చేస్తే, ఆ ప్రజల్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే, ప్రజలు ఊరుకుంటారు అనుకుంటే తాత్కాలికంగా అది కనపడుతుండొచ్చు, కానీ నిశ్శబ్ద విప్లవం ఉంటుంది. గుర్తుపెట్టుకో. తెలంగాణ నిశ్శబ్ద విప్లవం ఉంటుంది. అందువల్ల నేను ఒకటే, మీరు మా గుడికి రా, మా గుడి కొబ్బరికాయ ఇవన్నీ బంద్ చేయండి. అన్ని గుళ్ళకు సంబంధించిన 15 నోటీసులు తీసుకుంటా. నేనే ముఖ్యమంత్రి గారు కూర్చొని రాస్తా. నేను మళ్ళీ అంటున్నా, ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టు. నీ కింద ఏమవుతుందో, నీ అధికారులు ఏం చేస్తున్నారో ఇంటెలిజెన్స్తో తెలుసుకునే ప్రయత్నం చేయి, దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయి. కానీ నువ్వు ఎక్కడో కూర్చొని ఇట్లాంటి వాడు కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఈ పిచ్చి పని జరిగితే నీకు నష్టం అంటే ఇర్రిపేరబుల్, రిపేర్ చేయడం నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, పేదల జోలికి రావద్దని, మా గుళ్ళ జోలికి రావద్దని, మా విశ్వాసంతో చెలగాటం ఆడొద్దని, మా జగదిగుట్ట ప్రజల ఆ గుళ్ళకు మీరు తక్షణమే ఆ నోటీసులు విత్డ్రా చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉత్తరం రాస్తానని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతకి జై.